హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. సో ఇప్పుడే మనం అయితే పుష్ప టు ద రూల్ రిలోడెడ్ వెర్షన్ అయితే చూడడం జరిగింది. మరి చూసిన తర్వాత అంటే ఆ 20 మినిట్స్ వర్త్ ఇట్టే కాదా, మనం పెట్టిన టికెట్కి ఇంకా మనం సాటిస్ఫై అవుతున్నామా లేదా అనేది అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్లో కూడా సింగిల్ స్క్రీన్స్లో 112 రూపీస్ అయితే చేసేయడం జరిగింది. సో ఒక అఫోర్డబుల్ ప్రైస్తోని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి సినిమాని చూసే అవకాశం అయితే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మన యూత్ అందరూ కూడా అండ్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చూడడానికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఫస్ట్ డే వెళ్ళి చూసినప్పుడు నాకేమనిపించింది అంటే వర్త్ అనిపించింది. ఎందుకంటే ఈ సీన్స్ అన్నీ మనకి ఫస్ట్ కట్లోనే ఉంటే, రిలీజ్ అయినప్పుడే ఉంటే, ఈరోజు పుష్ప 2 అనే దాని గురించి ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా ఎక్కువగా మనం మాట్లాడుకునే వాళ్ళం. అండ్ ఇప్పుడు మనం పుష్ప అనే క్యారెక్టర్ని చూస్తే ఒక కంప్లీట్ ఆర్క్గా సుకుమార్ గారు అయితే కంప్లీట్ చేశారు. అండ్ అలాంటి సీన్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు ఈ రీలోడెడ్ వెర్షన్లో అయితే వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది అండ్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఇలా అనుకున్నారా, లేకపోతే తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఈ సీన్స్ వల్ల వాళ్ళకి వచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల ఇవన్నీ యాడ్ చేస్తారో మనకైతే తెలియదు. కానీ మనకి పుష్ప 2 చూసి వచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్లో ఉండిపోతాయి కదా, ఆ జపాన్ అసలు ఎందుకు వెళ్ళాడు, సో దాని వెనక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి. అండ్ అదే కాకుండా మన చిన్నప్పుడు పుష్పరాజ్ క్యారెక్టర్ దగ్గర నుంచి అజయ్ గారు ఆ లాకెట్ లాగేసుకుంటారు. సో దాన్ని ఇచ్చుంటే ఇంకా క్యారెక్టర్ కంప్లీట్గా సాటిస్ఫై అవుతున్నాను. అంటే అందరూ కలిసారు కానీ ఆ లాకెట్ కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండు. సో ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చి ఉంటాయి కదా. సో వాటన్నిటిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తూ సుకుమార్ గారు అయితే అలాంటి ఒక రిలోడెడ్ వెర్షన్ మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇందులో మనం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ లో మనకి పుష్ప పార్ట్ 1 నుంచి కొన్ని ఒక 2-3 కట్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. అంటే ఎలివేషన్ దగ్గర కానీ సో అక్కడ యూజ్ చేసుకోవడానికి ఫస్ట్ హాఫ్ మొత్తంలో మనకి కొత్త సీన్స్ అయితే ఏమి యాడ్ అయ్యి ఉండవు. బట్ మొత్తం సెకండ్ హాఫ్ లో అయితే చాలా సీన్స్ అయితే యాడ్ చేశారు. అండ్ మెయిన్ గా మనం మాట్లాడుకుంటే అసలు జపాన్ ఎందుకు వెళ్ళాడు పుష్పరాజ్, దాని గురించి అయితే కంప్లీట్ ఆర్క్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా అండ్ పుష్పరాజ్ కి చిన్నప్పుడు లాక్కున్న లాకెట్ ని కూడా అజయ్ గారు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఒక 2 సీన్స్ యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి సీఎం కి అండ్ ఒక చిన్న ఎలివేషన్ సీన్ అయితే అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సిండికేట్ మెంబర్స్ కి, సీఎం మధ్యకి అండ్ పుష్పరాజ్ కి వీళ్ళందరి మధ్యన ఒక చిన్న ఎలివేషన్ సీన్ కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా అండ్ ఫైనల్ గా జాలిరెడ్డి గురించి మనం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ ఆయనకు సంబంధించిన ఒక్క సీనే మనకైతే ఫస్ట్ వర్షన్ లో ఉంటుంది. సో దానికి సంబంధించిన ఒక కంప్లీట్ ఒక డిస్కషన్ సిచ్యువేషన్ కూడా మనకైతే రీలోడెడ్ వర్షన్ లో యాడ్ చేయడం జరిగింది. అండ్ దాని నుంచి సాంగ్స్ కానీ లేకపోతే ఇంకేది కూడా వాళ్ళైతే యాడ్ చేయలేదు. జస్ట్ మనం ఫస్ట్ ఏ సినిమా చూసాం అదే సినిమాని అయితే వాళ్ళు మన ముందుకు తీసుకొస్తూ జస్ట్ ఒక 20 మినిట్స్ ఫుటేజ్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఆ 20 మినిట్స్ ఫుటేజ్ లోని ఒక 2 సార్లు పుష్ప పార్ట్ 1 లోని సీన్స్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది ఎలివేషన్ కి సంబంధించి. అండ్ ఆ తర్వాత మనం మెయిన్ గా చెప్పినట్టు ఈ 2-3 సీన్స్ అయితే యాడ్ చేసి సక్సెస్ఫుల్ గా ఒక 3 hours 20 minutes సినిమాని అయితే మన ముందుకు తీసుకొచ్చినట్టు మనకు అనిపిస్తుంటుంది. అంటే 200 minutes అయితే మనకు ఉంది అక్కడ అయితే ఉండడం జరిగింది. బట్ అంటే సినిమా చూస్తున్న సేపు ఆల్రెడీ మనం చూసేసాం కదా. సో కొన్ని సీన్స్ వస్తున్నప్పుడు మళ్ళీ మనం అయితే కొంచెం డ్రైన్ అవుతూ ఉంటాం. అబ్బా మళ్ళీ చాలా పెద్ద సినిమాలో మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ కొత్త సీన్స్ వచ్చినప్పుడు మనం అయితే చాలా ఎక్సైట్ అవుతాం, ఎందుకంటే ఆ సీన్స్ చాలా వర్తబుల్ గా ఉంటాయి. అండ్ ఇప్పుడు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు పుష్పరాజ్ క్యారెక్టర్ ని చాలా సక్సెస్ఫుల్ గా ఆయన క్యారెక్టర్ ఆర్క్ సక్సెస్ఫుల్ గా సుకుమార్ గారు కంప్లీట్ చేశారు అని ఒక ఆడియన్స్ గా నాకైతే అనిపించింది. సో మీరందరూ కూడా మీ ఫ్యామిలీ ఆడియన్స్ తో ఒకసారి వెళ్ళి లేకపోతే యూత్ అందరూ కూడా కలిసి పుష్పరాజ్ క్యారెక్టర్లో ఇంకా కొన్ని మిస్ అయ్యని మీరు అందరూ కూడా ఫీల్ అయ్యారు. అండ్ ఒక 2-3 మంచి ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఆ డైలాగ్స్ కూడా చాలా మంచిగా క్రాక్ అయ్యాయి. సో ఇలాంటి కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అబ్బా. సో బట్ డెఫినెట్లీ ఆ రిలోడెడ్ వెర్షన్కి 112 రూపీస్ అయితే మనం తప్పకుండా పే చేసి వెళ్ళవచ్చు. ఎందుకంటే అలాంటి సీన్స్ని సుకుమార్ గారు యాడ్ చేయడం జరిగింది. బట్ మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీస్తో కానీ సో సంక్రాంతి సినిమాలన్నీ చూసే ఉంటారు. ఒకసారి పుష్ప 2 ఎవరైనా మిస్ అయితే దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే రిలోడెడ్ వెర్షన్తోని ఒక కంప్లీట్ ప్యాకేజ్ని పుష్ప మన ముందుకు తీసుకొస్తుంది. సో మీరందరూ కూడా ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నెట్ఫ్లిక్స్కి రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది ఓటీటీలోకి. సో ఈలోపు మీరందరూ కూడా థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయండి.